ప్రభుత్వాసుపత్రి నిర్వహణలో మరింత మార్పు తీసుకువస్తారని చెప్పుకొచ్చారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రికి ఎన్టీపీసీ అందించిన ఆధునిక అంబులెన్స్ను మంగళవారం శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. ఆసుపత్రిలో 16 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా విధులను సమర్థవంతంగా నిర్వహించకపోవడంపై విమర్శలు వస్తున్నాయని, ఈ విషయంలో మార్పు తేవలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు. వాహనాలు మిస్ కావడమే కొంతవరకు భద్రతా లోపాలకు కారణంగా పేర్కొన్నారు. కరెక్ట్గా ఉంటామని చెప్పి మళ్ళీ ఛాన్స్ ఇచ్చాం, అబ్జర్వ్ చేద్దాం. సెక్యూరిటీ రెండు నాకు డిసాటిస్ఫాక్షన్ ఏంటంటే క్లీనింగ్ అండ్ సెక్యూరిటీ, ఆ రెండు కూడా కంప్లీట్ చేయడం, రివైజ్ చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. రెండు చిన్న చిన్నవి ఉన్నాయి. ఆపరేషన్ పురుగు పోసి దగ్గర హాట్ వాటర్ అని, డెలివరీస్ అయితే హాట్ వాటర్ ఉంటారు. పూర్వం మరి పెద్దలు ఆగేసేవారు విలేజ్లో హాట్ వాటర్ మిషన్లు కొనడానికి. తర్వాత స్కిన్ డ్రాఫ్టింగ్ అని కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా తెప్పించమన్నాను. అది ఉపయోగపడుతుంది పేషెంట్కి. సెంట్రల్ ఆక్సిజన్, మనకు సెంట్రల్ ఆక్సిజన్ లేదు, ఎప్పటికప్పుడు ఆక్సిజన్ పెడతారా? అలా సెంట్రల్ ఆక్సిజన్ పెట్టేస్తే ప్రతి బెడ్కి వెళ్తుంది. పేషెంట్ బెడ్, అన్ని బెడ్లు కాదు, ఐసీయూ దగ్గర. అది కూడా 4 లక్షల రూపాయలు అవుతుంది అన్నారు. 4 లక్షల రూపాయలతో 15 రోజుల్లో ఫిక్స్ చేసామని చెప్పాను. 15 రోజుల తర్వాత నేను ఓపెన్ చేస్తాను. దానికి కావాల్సిన డబ్బులు కూడా మన దగ్గర ఉన్నాయి, ఇచ్చేద్దాం. అదొకటి. తర్వాత ఏమో ఇప్పుడేమో నాయుడు గారు ఇచ్చారు, వీళ్ళు కంట్రోల్ చేస్తుంటారు. ఇక్కడ బిల్డింగ్ అక్కడ లీకేజీలు, అక్కడ సున్నం అది డ్యామేజ్ అయ్యి చూశాను నేను. సంక్రాంతి నాటికి మొత్తం హాస్పిటల్ అంతా లీకేజ్ ఉండాలని వీల్లేదు. డ్రైనేజ్ సిస్టమ్, వర్షం పడినా వెళ్ళిపోవాలా వాటర్ బయటికి, మొత్తం చేయాలా. దానికి ఎంతగా అయింది పర్లేదు, ఏమని చెప్పాను. సంక్రాంతి కల్లా వాష్ కూడా వైట్ వాష్ వేస్తారో పెయింటింగ్స్